ఒంగోలులో జనసేన విందు సమావేశాలు పొలిటికల్గా హీట్ని పెంచుతున్నాయి. కార్పొరేషన్ మేయర్ సీటు కోసం జనసేన నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంగోలు నగర మేయర్ పదవిని జనసేన కేటాయించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా జనసేన కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిని పలువురు మాజీ కార్పొరేటర్లు కలిశారు. ఈసారి ఎన్నికల్లో కూటమి నుంచి ఒంగోలు మేయర్ టికెట్ను జనసేనలోని కాపు సామాజిక వర్గానికి కేటాయించేలా అధిష్టానం దగ్గర ప్రతిపాదన పెట్టాలని కోరారట. ఈ నేపథ్యంలో బాలినేని ప్రధాన అనుచరుడిగా ఉన్న జనసేన కాపు నాయకుడు గొర్రెపాటి శ్రీనివాసరావు తన అనుచరులతో విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విందు భేటీకి బాలినేనిని ఆహ్వానించారు. ఈ సమయంలో పలువురు జనసేన కార్పొరేటర్లు కాపు నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో అభ్యర్థుల గెలుపోటములు ప్రభావితం చేస్తున్న కాపు సామాజిక వర్గానికి మేయర్ పదవిని కేటాయించాలని బాలినేనికి వాళ్లంతా విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా ఒంగోలు మేయర్ పదవికి పోటీ చేసేందుకు జనసేన నుంచి తాను రెడీగా ఉన్నట్లు బాలినేనికి గొర్రెపాటి తెలిపారట. గొర్రెపాటి శ్రీనివాసరావు ప్రతిపాదనను జనసేన అధిష్టానానికి తెలియజేస్తారని, ఎవరిని ఎంపిక చేయాలో, ఏ స్థానం ఎవరికి కేటాయించాలో అంతా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసుకుంటారని బాలినేని తెలిపారట. తమ పార్టీలోని కాపు నేతకు మేయర్ పదవిని కేటాయించాలనే ఎత్తుగడతో టీడీపీ నేతలు ముందుకు వెళ్తున్నారట.